కమ్యూనిటీస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు డాక్టర్ మనోహర్ జేమ్స్ అమెరికాలో ఉంటూ దేశంలో మొత్తం 9 రాష్ట్రాల్లో ముఖ్యంగా కోనసీమలో సహాయ సహకారాలతో కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. త్వరలో కంప్యూటర్ శిక్షణ విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు కూడా చేపడతామని డాక్టర్ మనోహర్ జేమ్స్ ట్రస్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. కామనగరువు పెట్రోల్ బంకు వెనుక గ్రాడ్యుయేట్ పొందిన 15 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కామనగరువు సర్పంచ్ నక్క అరుణకుమారి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ రాజులపూడి భాస్కరరావు కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలాంటి సేవా సంస్థలు అనేకమైన సంస్థలు రావాలని, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న పేద కుటుంబాలను ఆదుకుంటున్న సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుసుమ, ధనలక్ష్మి, కండివిల్లి దీపిక, పందిరి పద్మ, జల్లి నాగశ్రీ, నక్కా దేవి, పరమట శిరీష, పరమట ధనలక్ష్మి, రాజులపూడి దుర్గా భవాని, మెండి రాధ, రేలంగి పావని, హర్షిత, కోమానుపల్లి దుర్గా, కన్నీటి సుకన్య, పందిరి మౌనిక, మరియమ్మ, డెక్కల సునీత తదితరులు మహిళలు కుట్టు మిషన్లు అందించడం జరిగింది. సర్పంచ్ అరుణ్ కుమారి, చంద్రశేఖర్, రాజులపూడి భాస్కర్రావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కుట్టు మిషన్లు శిక్షణ ఇస్తున్న అల్లిక దుర్గాబాయ్ చక్కటి శిక్షణ ఇస్తున్నారని మహిళలకు కొనియాడారు. ఈ కార్యక్రమంలో దానియేలు, కెనడీ, వి జోసెఫ్, వి బుజ్జిబాబు, మోజేష్, కెనడీ తదితరులు పాల్గొన్నారు. అక్కడ మా ప్రతినిధి కేజీఆర్ వాడి తెలుసుకోవడం జరుగుతుంది. సర్పంచ్ గారికి, మనోహర్ జేమ్స్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఎంత మంచి కార్యక్రమం మరి ఇక్కడ జరుగుతుందంటే నాకు 2 years నుంచి కూడా నాకు ఎవరో చెప్పలేదు, తెలియదు. నేను సడన్గా స్టార్ట్ చేశాను నన్ను. అలాగే నా వంతు సాయంగా మరి జాబ్ టీచర్ ఉన్నారా అని నేను నాకు వచ్చిన చెప్పిన దైవజనులను అడగడం జరిగింది. నాకు అవసరమైనప్పుడు మీరు చెప్తాం మేడం గారు అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తెచ్చి నన్ను నా చేతుల మీదుగా చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఇది నాకు సంబంధమే కూడా నాకు చెప్పలేదని బాధతో కాదు నేను అనేది, సంతోషంగా చెప్తున్నాను. మరి ఇది అన్ని ఇక్కడ ఏంటంటే నేర్చుకున్నది, తెలుసుకున్నది ఎంత ఎదిగినా ఎంత ఎదిగి ఉండాలో కూడా అర్థమయ్యేది అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఆయన ఇందులో 9 రాష్ట్రాల నుంచి మనకి ఈ ప్రోగ్రాం అందుతున్నాయంటే మా ఇంటి పక్కలో పంచాయతీ ప్రాంగణంలో ఉండి ఎవరికీ తెలియకుండా ఎంత మంచి కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంపాదించుకుని మంచి పేరు తెచ్చుకుంటారని ప్రోగ్రాం పెట్టి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ దైవజనులకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నా జోసెఫ్ గారు చివరైన మనోహర్ సార్ అమెరికాలోనే, నేను వాళ్ళ బావగాను. కాబట్టి మాదంతా ఒకటే ఫ్యామిలీ. కాబట్టి మీరు ఎంత ప్రోత్సాహం ఇచ్చారో ఇంకా ముందు బ్యాచ్లు కూడా మీరు ప్రోత్సాహం చేసి ఇది చాలా జరుగుతాయి. నిజంగా ఒక విలేజే కానీ అయితే ఇది ఒక మంచి ప్లేస్ లో ఉంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు సువిశాలమైనటువంటి ఆ ప్రదేశంలో ఇది ఉంటే చాలా బాగుంది అనుకున్నాం. మరి దేవుడికి నిర్ణయించి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అందరికీ కూడా ఒక బెనిఫిట్స్ ఉపయోగకరంగా మేలుగా ఉండాలి, అది ఉద్దేశం. జన్మభూమి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి అంతే తప్ప ఏదో వ్యాపారం చేయడానికి కదండి. అయితే మీరు అర్థం చేసుకోవాలని ఈ మాటలు చెప్తలేదు. చాలా ధన్యవాదాలండి మీకు వచ్చినందుకండి. జోసెఫ్ గారు ఒక 2 నిమిషాలు చెప్తారు. అందరూ వచ్చినందుకు, నేను ఇంత ఇదిగా నేర్పించినందుకు, మీరు నేర్చుకున్నందుకు, నా పేరు నిలబెట్టినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే డాక్టర్ జేమ్స్ మనోహర్ సార్ గారు మనకి ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆయన పేరు ఇంకొంచెంగా నిలబెట్టాలని నేను అనుకుంటున్నాను. తర్వాత మీరు ఇచ్చిన విషయంలో ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని ఇంకొంచెం ఇన్కమ్ చేసుకొని చక్కగా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబెడతారని మీ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామం అలాగే మన అప్పలపేటలో వీళ్ళు పెట్టి 1 సంవత్సరం అవుతుంది సంస్థ పెట్టి.
అలాగే ఇక్కడ చాలా మంది పేదవాళ్ళకి ఈ సెంటర్ పెట్టి కుట్టు మిషన్ నేర్పడం, అలాగే ఇప్పుడు ఈ కంప్యూటర్లో నేర్పడం కూడా మరి పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటుంది. అన్నారు చాలా మంది, చాలా హ్యాపీ. మా కామగారు గ్రామం నుంచి మేము వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈరోజు ఒక 15 మంది పేద కుటుంబాలకు సంబంధించి మరి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఈ సంస్థ వారు చేయాలని కోరుతూ Manohar James and his ministry. డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి అలాగే ఆయన చేస్తున్న పరిచర్లందరికీ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. He started free tailoring center in Kamangaru. ఆయన ఉచిత కుట్టు మిషన్ల సెంటర్ ని స్టార్ట్ చేశారు కామన్ గారులో. And he helps many poor children and also poor widows. అలాగనే ఆయన పేద పిల్లలకి అలాగనే ఎవరైతే విధవరాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా సహాయం చేస్తారు ఆయన. He had a great compassion heart. ఆయనకి చాలా విశాలవంతమైన హృదయం ఉంది. He loves everyone and everybody, those who are persecuted or being in poor condition. ఆయన అందరినీ చాలా ప్రేమిస్తారు. ముఖ్యంగా ఎవరైతే పేద స్థితిలో ఉంటారో వాళ్ళని ఇంకా అధికంగా ప్రేమిస్తారు ఆయన. He loves those who are studying in schools and also colleges. అలాగే ఆయన ఎవరైతే ఎక్కువ చదువుకుంటారో చదివే పిల్లలు ఇంకా ఆయన బాగా ప్రేమిస్తారు, ఆయన ఇష్టపడతారు. He wants to lift up downtrodden people. ఆయన అందరినీ పైకి తీసుకురావాలనుకుంటారు ఆయన. So he started this free tailoring training center for poor people only. ఆయన ఈ ఉచిత కుట్టు మిషన్ల కార్యక్రమం అనేది ఎవరైతే దాన్ని ఉపయోగించుకొని ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి అనుకూలంగా దీన్ని ఓపెన్ చేశారు, కార్యక్రమం ప్రారంభించారు. 2 years back he did many things to the poor people. రెండు సంవత్సరాల క్రితం అనగా కరోనా టైంలో ఆయన చాలా ఎక్కువ సహాయం చేశారు. He distributed blankets and also sarees to the people. మీకు తెలియంది ఏంటంటే ఆ కరోనా సమయంలో మేము గ్రోసరీస్ అంటే నిత్యావసర పరికరాలు అన్ని మనకి ప్రతి నెల కావాల్సిన కరోనా సమయంలో అలాగే బ్లాంకెట్స్ అలాగే అంటే దుప్పట్లు అలాగే ప్రతివి మేము సప్లై చేసాం. నియర్లీ చాలా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఇది ఎవరికి తెలియదు. He serves many people by establishing these activities, spiritual, social activities. ఈ కార్యక్రమాలన్నిటితోటి అందరి ప్రజలకి ఆయన సర్వీస్ ని ఇస్తున్నారు. Thank you for Dr. Manohar James. డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి వందనాలు. ఓకే, ఒక్కసారి అందరూ శ్రీ డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు వారు ఎవరికైతే నిర్ణయించారో వారికి మాత్రమే 15 మందికి ఈ కుట్టు మిషన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని అందుకుని ప్రెసిడెంట్ అమ్మ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు ఇంకా చాలా